నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో దానిని బట్టి దేవుడు దీవిస్తాడు. ఏశావుకి జ్యేష్ఠత్వపు హక్కు మీద ఆసక్తి లేదు, కానీ చిన్నవాడైన యాకోబుకుంది, నా తండ్రి ఇచ్చే దీవెనలు నేను పొందాలి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా పరమ తండ్రి అయినట్టు దేవుడిచ్చే దీవెనలు పొందాలనంటే ఈ భూలోకంలో దేవునికి ఆయస్కరంగా, దేవునికి అయిష్టంగా ఏ పని చేయకూడదు. నువ్వు ఒక్కసారి చేసినా తప్పు చేసినట్లే. ఒక్కసారిగా నేను అబద్ధం చెప్పింది, ఒక్కసారిగా నేను సినిమా చూసింది, ఒక్కసారిగా నేను బూతు మాట మాట్లాడింది, ఒక్కసారిగా నేను అట చేసింది, ఒక్కసారిగా నేను ఎట చేసింది అంటే అది ఒక్కసారైనా పాపమే. ఆ రోజు దేవుడికి ఇవ్వాల్సిన దీవెన, ఆ వారంలో దేవుడికి ఇవ్వాల్సిన దీవెన, ఆ నెలలో దేవుడికి ఇవ్వాల్సిన దీవెన, ఆ సంవత్సరంలో దేవుడికి ఇవ్వాల్సిన దీవెన పోగొట్టుకుంటున్నావు. కొంతమంది జీవితాల్లో దీవెనలు లేట్ అవుతూ ఉంటాయి, కొంతమంది జీవితాల్లో దీవెనలు లేట్ కాకుండా అసలు రాకుండానే ఉంటుంటాయి.